ఎరా భయమా వినయమా? భయంతో కూడిన వినయ గౌరవం అన్నయ్య. కూర్చో. ఈ రోజు నీకు 2 ఎట్లే. ఈ ప్లేట్ బయట వాళ్ళకి కాదు, ఇంట్లో వాళ్ళకి. మా మహాలక్ష్మి అత్తయ్య పొగిడితే చాలు పడిపోతుంది. అవునండి, దేవతలాంటి మిమ్మల్ని ఇంట్లో పెట్టుకుని మరి భూమి ఏంటండి వేరెవరినో పొగిడింది? ఎవరిని పొగిడింది? అదేనండి ఆవిడ పేరేదో మహాలక్ష్మ. కరెక్ట్ అండి, ఆవిడే. అసలు మీరుండగా ఆవిడ గురించి చెప్పడం నాకేం నచ్చలేదండి. ఇంకేం చెప్పింది? అబ్బో చాలా చెప్పిందండి. ఈ ఇంట్లో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మహాలక్ష్మి గారికి మాత్రం నచ్చాలంట. నచ్చుతానో లేదో. బాబు అమ్మ వద్దే. ఏంటండి? ఆ మహాలక్ష్మిని నేనే. మీరా? మీరా? మహాలక్ష్మి అంటే మీరా? ఏ భూమి, ఎంత ధైర్యం దానికి? లేకపోతే మీతో దోశలు పెట్టిస్తుందా నాకు? అయ్యో, నువ్వు కూర్చో బాబు, నువ్వు కూర్చో. ఏంటి క్రిష్, నువ్వు ఆగవే. నువ్వు తింటుండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అయ్యో అమ్మో ఓరు నాయనో, ఓ దేవుడో, నువ్వు మామూలు నటుడివి కాదు. ఏంటే? నట సార్వభౌముడివి. ఏంటత్తయ్య? ఇదిగో, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేశాడు. నాకు నచ్చాడని ఎవరికి చెప్పకే. క్రిష్ బాబు ఆగు, ఇంకో 2 దోశలు తీసుకొస్తాను. అయ్యా, ఈ ఎద్దులు 2 ముసలే అయిపోయాయి. ఎందుకు పనికొచ్చేలా లేవు. ఏం చేయమంటారు? అవి కనీసం ఇన్నాళ్ళు ఇంటి కోసం పనిచేసాయి. అసలు ఏ పని పాట లేకుండా ఇంట్లో పడి 2 పూట్ల మేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో పాటు వీటికి కూడా వేసేయండి. అన్నయ్య వాడంద మనలే కదూ. ఏంటి డౌటా? కొంపదీసి రోషం వచ్చి వెళ్ళిపోతావు ఏట్రా? కావాలంటే నువ్వెళ్ళు. దసరా పండుగ దగ్గరలో ఉంటే నేను వెళ్తాను. ప్లేస్ భలే ఉంది బాబాయ్, బాగా సెలెక్ట్ చేసుకున్నారు. నువ్వేంటి ఇక్కడ లేక? అదేం బాబాయ్ అలానే సో ఎప్పటికైనా నేను కూడా మీలాగే సెటిల్ అవ్వాల్సింది ఇక్కడేగా. ఈ ప్లేస్ మనం ముగ్గురం పంచుకుందాం. ఏంటి? అవును బాబాయ్, మిమ్మల్ని చూసి నేను ఫిక్స్ అయిపోయా. ఎల్లరిక వచ్చేస్తానా? ఇప్పుడు ఎట్టా? వాడు వచ్చాడు అనుకో, వాడు అసలు అడుగుతాడు, మనం కొసలు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? బొట్లో వేసేసుకుందాం. మరి బుడ్డ ఇదిగో అబ్బు, ఈ ఇంట్లో నీతో ఎవరు మాట్లాడరు. కొత్త మాట్లాడేది మేమే. నీకేం కావాలని మమ్మల్ని అడుగు. అలాగే బాబాయ్. ఏమో బావా, ఎంత చెప్పినా వింటలేదు బావా. వచ్చి మా మధ్యలో కూకున్నాడు. పిలవగానే తోక ఊపుకుంటూ వచ్చినప్పుడే తెలుస్తుంది ఏ జాతం. జాగ్రత్త. అలాగే బావా. మనోడా, ఇట్లాంటి ఏమి నువ్వు మనసులో పెట్టుకోబోకరా. ఓయ్, ఏంటి ఫీలింగా? ఏవే వద్దని చెప్పేది? నువ్వేం భయపడక తాత, ఇవన్నీ మనల్ని ఏం చేయలేవు. వచ్చానుగా, పని పూర్తి చేసుకునే వెళ్తా. సూపర్.